హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూడడం జరిగిందనమాట. సో ఎలా ఉంది, వెంకటేష్ గారు ఎలా చేశారు, అనిల్ రావిపూడి ఏం చేశాడు, డీటెయిల్స్లోకి వెళ్దాం. పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి మొత్తం మాట్లాడుకుందాం. అయితే ఈ సినిమాకి మేజర్ థింగ్ అంటే మనం ఈ ఒక్కదానికోసం వెళ్ళిపోవచ్చు, ఈ ఒక్కదానికోసం చూడొచ్చు అని చెప్పుకోదగింది ఏమైనా ఉందా అంటే కామెడీ. సో కామెడీ అంటే పీక్స్ అనమాట నిజంగా. అంటే అనిల్ రావిపూడి గారు ప్రీవియస్ ఫిలిం వరకు కూడా ఆయన మీద కొన్ని కామెంట్స్ చేశారు. చాలామంది ఏం చేశారంటే క్రింజ్ డైరెక్టరు, అలాగే ఓన్లీ లిమిటెడ్గా పెట్టుకుంటాడు సో అని చెప్పి కొంతమంది అయితే కామెంట్ చేశారనమాట. బట్ ఆయన సీరియస్గా తీసుకున్నారేమో మరి. ఈ సినిమాలో అయితే కామెడీ కంప్లీట్గా అంటే వెల్ ఎగ్జిక్యూటెడ్ అనమాట. సో ప్రతి క్యారెక్టర్ అంటే చిన్న చిన్న ఆర్టిస్టులను వాడుకున్నాడు, పెద్దగా ఎవరెవరినో బయట వాళ్ళని తెచ్చి అదేం లేదనమాట. చిన్న చిన్న ఆర్టిస్టులతోనే చాలా మంచిగా పెట్టుకున్నాడు. మెయిన్ కథ చాలా సింపుల్గా ఉంటుంది గైస్. అంటే ఇది అగైన్ ఒక కాప్, ఒక పోలీస్ స్టోరీ ఫ్లాష్ బ్యాక్లో. సో అగైన్ ఒక మీనాక్షి చౌదరి, ఒక గ్లామరస్ హీరోయిన్. సో ఆ అమ్మాయితో ఏంటి కనెక్షను. సో అగైన్ పెళ్ళి అయిపోయిన తర్వాత ఈ ఐశ్వర్య రాజేష్ అనేది ఒరిజినల్ పిల్లలు అనమాట. సో ఈ ఐశ్వర్య రాజేష్ గారికి ఆ మీనాక్షి ఈ మధ్యన ఉన్న కొన్ని అంటే ఇప్పుడు వెంకటేష్ గారి మీద ఈవిడ ప్రేమ చూపిస్తూ ఉంటుంది, ఈవిడ కూడా, ఇద్దరు కూడా ఒక మొగుడు ఇద్దరు పిల్లలు అన్నట్టు ఉంటుంది అనమాట. సినిమా అంతా కూడా ఇంకా అదే టెంప్లెట్లో నడుస్తూ ఉంటుంది అనమాట. సో అగైన్ మనం కంప్లీట్గా చూసుకుంటే ప్రతిసారి ఇప్పుడు ఏదైనా ఒక క్యారెక్టర్ ఇరిటేట్ అవుతుంది, ఇంకో క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తుందంటే మనం ఈజీగా ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట. సో ఈ సినిమాలో కూడా కథ అనేది చాలా సింపుల్ కథ గైస్, ఏదో పెద్ద కాంప్లికేటెడ్ స్టోరీ కాదు. సో అంతగా అర్థం చేసుకోలేమా లేకపోతే ఏంటి అలా అంత ఏం లేదు, సింపుల్ స్టోరీ అనమాట. బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం అయితే చాలా బాగా చేశారు అనిల్ రావిపూడి గారు. అందుకే ఈ రోజు దాకా ఒక్క ఫ్లాప్ కూడా లేదనమాట ఆయనకి. సో హీ నో అంటే ఆడియన్స్కి ఏం కావాలి, హీ నో ఇట్. ఇప్పుడు సంక్రాంతి వస్తుందంటే ఏం చేస్తారు, చాలామంది ఫ్యామిలీస్ థియేటర్కి వెళ్ళి కూర్చుంటారు. వాళ్ళకి ఏం కావాలి, సో నలుగురు నవ్వుకునేటట్టు ఒక సినిమా కావాలి. సో ఇప్పుడు ఈయన ఫార్ములా కూడా అదే. ప్రతి 10 నిమిషాలకి ఒక కామెడీ సీన్ లాగా, ప్రతి 10 నిమిషాలకి ఒక నవ్వుకునే మూమెంట్ అయితే ఎట్లా లేదని జనరేట్ అయిపోతుంది. సో మనం వద్దు అనుకున్నా సరే ఆ 10 నిమిషాలకి అయితే అలాగా ఒక మంచిగా నవ్వుకుంటూనే ఉంటాం, అలాగా ఫేస్లో స్మైల్ మెయింటైన్ చేస్తూ చూస్తామన్నమాట. దీనికి బిగ్గెస్ట్ పాజిటివ్ అదే గైస్, కామెడీయే. సో మీరు ఖచ్చితంగా ఈ సినిమా అంతా కూడా నవ్వుకునే చూస్తారనమాట. అగైన్ సెకండ్ హాఫ్ అలాగే కొంచెం అక్కడక్కడ కొన్ని పాటలు అయితే థ్రిల్ మూమెంట్స్ కూడా వస్తాయి మనకి. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్లో కొన్ని మనకి రివీల్ చేయనివి సెకండ్ హాఫ్లో రివీల్ చేస్తారనమాట. సో దానికోసం మనం హుక్ అయి చూస్తాం. సో అది కూడా ఎంగేజింగ్గా డిజైన్ చేసుకున్నారనమాట. సో మీనాక్షి చౌదరి గారి యాక్టింగ్ బాగుంది, ఐశ్వర్య రాజేష్ గారి యాక్టింగ్ బాగుంది. ఎస్పెషల్ ఐశ్వర్య రాజేష్ గారు ఏంటంటే ఏదో కొత్తగా పెళ్ళైనా ఉంటారు కదా కపుల్స్, ఒక వైఫ్ ఎలా అయితే తన భర్త మీద ఒక ప్రేమ చూపిస్తుంది, ఒక కేర్ చూపిస్తుంది, ఒక జెలసీ ఫీలింగ్ ఉంటుంది కదా. సో దాన్ని అయితే చాలా బాగా చూపించారు అనమాట, నాకు బాగా నచ్చింది. సో అగైన్ సాంగ్స్ కూడా ప్రతి సాంగ్ మనకు హైలైట్ అయిన బయటకు వచ్చిన సాంగ్ ఏంటి, గోదావరి గొట్టు ఆ సాంగ్. బట్ రిమైనింగ్ అన్ని సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫర్ ద ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా అంటే విజువలైజేషన్ కానీ ప్రాపర్గా స్మూత్ మ్యూజిక్ గైస్, నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు సినిమాని. నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది గైస్ సినిమా అయితే. మీరు ఒకవేళ ఫ్యామిలీతో వెళ్ళాలంటే నో డౌట్స్ ఇంకా డాకు మహారాజ్ గేమ్ చేంజర్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేసుంటే ఖచ్చితంగా ఇది కూడా ఎంటర్టైన్ చేస్తుంది మిమ్మల్ని, బాగుంటుంది అనమాట. ఒకసారి ప్రిఫర్ చేయండి. వెంకటేష్ గారు దీంట్లో ఇంకా బాగా చేశారు. కొన్ని మల్టీ అంటే ఇక్కడ కొన్ని దగ్గరలో అయితే మనం కొత్తగా చూస్తాం అనమాట. సో చూడండి, బాగుంటుంది, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. సో ఓవరాల్గా అయితే సినిమా అయితే బాగుంది. బట్ ఓటీటీలోకి వచ్చేసాక 3-4 సార్లు చూసే సినిమా అయితే కాదు. థియేటర్లో వెళ్ళండి, 1 టైం చూడండి, బాగుంటుంది. థ్యాంక్ యూ గైస్.